హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య విహారం. ఈ రోజైతే అత్తయ్య ఎగ్ ప్లాంట్ ఆర్బిజైన్ చేయబోతున్నారు. పేరేంట్రా బాబు, ఇంత కష్టంగా ఉంది అనుకుంటున్నారా? గ్రిల్డ్ ఆబర్జిన్. హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేశారు? సో మనం కూడా ట్రై చేయాలి కదా మరి. సో ఈ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఒక స్పూన్ అయితే జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ వంకాయ వచ్చేసి బ్రింజాల్ ఏదైతే ఉందో అది పొడువుగా బ్లాక్ కలర్ది ఉండాలి. నార్మల్వి చిన్నవి ఏవి దీనికి పనికిరావు ఈ రెసిపీకి, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది వితౌట్ వాటరే కుక్ చేస్తాం కాబట్టి సో ఈజీగా కుక్ ఆర్ గ్రిల్ పాన్ ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇలాంటి వంకాయలు మాత్రమే ఈ రెసిపీకి యూజ్ చేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము. మీకు ఎంత అయితే స్పైస్ లెవెల్కి అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం ఇందులోనే. ఇప్పుడు ఇవి మాత్రమే డ్రై ఇంగ్రీడియంట్స్. 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాం ఇందులోనే. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో బాగా మిక్స్ చేసేసుకొని, ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే మనము కర్డ్ని కూడా పెరుగు బాగా బీట్ చేసేసుకొని నీట్గా ఒక 2 స్పూన్లు పెరుగు వేసేసుకోవాలి. ఇలా ఒక 2 గరిటెలు పెరిగేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకా కనుక మనకి థిక్గానే ఉంది అనుకుంటే మళ్ళీ పెరిగి ఇంకొంచెం వేసుకుని కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకూడదు. నీళ్ళు పోస్తే ఏంటంటే ఇది టేస్ట్ అనేది అసలు మారిపోతుందన్నమాట. సో వాటర్ అస్సలు యూజ్ చేయకండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం ఇందులో. ఇది బాగా కలుపుకోవాలి. నీట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, మనకి ఇంకొంచెం పెరుగు యాడ్ అవుతుంది అనిపిస్తే వేసుకొని, అంత థిక్ కాకుండా బాగా తిన్ను లూజ్గా కాకుండా ఇలాగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ రెండింటిని బాగా మ్యారినేట్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసేయాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసిపోయి నీట్గా మిక్స్ అయ్యి ఒకరికొకరు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఎగ్ ప్లాంట్ ఏదైతే చూపిస్తున్నాను కదా, ఇలాంటిది తీసుకుంటే ఈ రెసిపీకి యూజ్ అవుతుంది. ఇంత పొడుగు ఉండాలి. దీన్ని తిన్న స్లిట్స్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే కట్టింగ్లో మాస్టర్ చెఫ్లా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఈ స్కిల్స్ మాత్రం మన దగ్గర బాగున్నాయి. సో అందుకే థిన్గా స్లిట్స్ లాగా కట్ చేశాను. చాలా థిన్గా కట్ చేస్తే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత మనము ఫిష్కి నాట్లు పెట్టుకుంటాం కదా, అలాగే ఇలాగా చిన్న చిన్నగా 4 ఇట్లా డయాగ్నల్ షేప్స్లో పెట్టుకోవాలి నాట్లయితే. ఇవన్నిటిని మనం పసుపు ఉప్పు వాటర్లో వేసుకుందాం ఒక 5 మినిట్స్. అంటే ఇవన్నిటికీ అదేదైతే మ్యారినేట్ చేసి పెట్టామో అదంతా ఒక్కొక్క దానికి అప్లై చేసే వరకు పసుపు వాటర్లో ఉంచుకుందాం. ఇప్పుడు బాగా మన పేస్ట్ని దీనికి ఫేస్ ప్యాక్ వేసినట్టు నీట్గా వంకాయకి వేసేయాలన్నమాట. ప్యాక్ ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. మొత్తం పూసేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి మనం పెట్టుకున్న నాటిలో లోపలికంతా దీన్ని పంపిస్తూ నీట్గా ప్యాక్ చేసేయాలి దీన్ని మొత్తం ఎక్కడ కనిపించకుండా. అప్పుడే ఇది బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేయాలి. 10 or 5 మినిట్స్ సరిపోతుంది. పక్కన పెట్టేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి బాగా పట్టుకుంటాయి వంకాయకి. పట్టుకుని అప్పుడు మనం పాన్ ఫ్రై ఆర్ గ్రిల్ ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే మనకి ఫ్యాన్సీగా నేమ్ ఆర్బిజైన్ అని పెట్టేశారు రెస్టారెంట్స్ వాళ్ళు, అంతే. ఎందుకంటే మనం అట్రాక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇలాగ పాన్ పెట్టేసుకుని ఒక 2 పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకుని వీటిని మెల్లంగా ప్యాక్ ఊడిపోకుండా ప్లేస్ చేయాలి. మనం వేసిన ప్యాక్ అంతా కూడా కదలకుండా వీటిని మెల్లంగా నిదానంగా పెట్టుకోవాలి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. అంత ప్రొఫెషనల్స్ కాకపోతే గ్లౌజెస్ వేసుకోండి. మనం చూస్తాం తప్పితే అందుకే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటామన్నమాట. సో ఇలా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత ఇవి కుక్ అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అంటే ఇవి కుక్ అయిపోయినట్టే, అంతే. చాలా ఈజీ రెసిపీ కదా. అటు సైడ్ కూడా మనం ఇంకా ఫ్లిప్ చేసేసుకుందాం. చూడండి, ఈ కలర్ వచ్చినాయి అంటే ఇంక ఇవి కుక్ అయిపోయినట్టే. ఆయిల్ కూడా మేము ఫస్ట్ ఏదైతే ఆయిల్ వేసుకున్నామో అదే ఆయిల్ మిగతా అన్నిటికీ యూజ్ చేస్తున్నాము. ఇంకా కింద ప్యాన్లో అయితే ఆయిల్ వేయలేదు. మేము నాన్ స్టిక్ తవా వాడట్లేదు, క్యాస్ట్ ఐరన్ తవా వాడుతున్నాం. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు.
ఇలాగా కుక్ అయిపోయినాయి కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత వీటిని మనం తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఎగ్ ప్లాంట్స్ని కూడా ఇలాగే సేమ్ పాన్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ మాట. ఫ్యాన్సీ నేమ్ చూసుకొని అసలు పేరే కష్టంగా ఉందంటే రెసిపీ ఎలా ఉంటుందో అనుకుంటాం కదా, అస్సలు కాదు. ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. మళ్ళీ కూడా నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఎగ్ ప్లాంట్స్ని ఇలాగే ప్లేస్ చేసుకున్నాం. పైన మాత్రము డ్రై అవ్వకూడదు కదా అని చెప్పి కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాము. ఒక 1/2 స్పూన్ ఆయిల్ని ఇలా పైన వేస్తున్నాము. అప్పుడు పైన కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, డ్రై అవ్వకుండా. కింద ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా యాడ్ చేయట్లేదు. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత బాగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని చక్కగా గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంది. వెజిటేరియన్స్ ఎవరికి వంకాయ ఇష్టమో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే. ఇలా స్మూతీగా అసలు చాలా బాగుంది. స్మూత్గా టేస్ట్, మసాలాస్, ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరు వెజిటేరియన్స్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన